గౌరీ ఫ్రమ్ అనంతపురం. ఈ రోజు అయితే మనం మంచి వాళ్ళని కలచడానికి వచ్చినాము. అక్క వాళ్ళ మాటల్లో మంచి మాటలు ఒక రెండు తెలుసుకుందాం, ఓకేనా? అక్క నమస్తే. నమస్తే. నా పేరు గౌరీ. మీ గురించి మాకు చాలా తెలుసు. అంటే మీకు మీ వాళ్ళలో చాలా మంది బాగా చదువుకున్నారని, ఉన్నత స్థానంలో ఉన్నారని, మీలో గొప్ప వాళ్ళు ఉన్నారని నాకైతే తెలుసు. కొంతమంది ప్రజల్లో ఇంకా ఏమి తెలియకుండా జనాలు కొంతమంది ఉన్నారు. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అమ్మ, మేము కోరుకునేది ఒక్కటే. మా అనంతపురంలో వచ్చేసి మా పెద్దవాళ్ళు ఉన్నారు. మా గురువు మయూరి, మా నాని వచ్చేసి పర్వీనమ్మ, నా గురుబాయ్ వచ్చేసి ఆసీపు. చాలా మా వాళ్ళకి మాకు కూడా మా పెద్దవాళ్ళు ఉన్నారు. మా పెద్దవాళ్ళతో నుండి కూడా మేము కూడా చెప్తున్నాము, మమ్మల్ని దయచేసి మమ్మల్ని ట్రాన్స్జెండర్స్ అని మమ్మల్ని గుర్తించి మమ్మల్ని మర్యాదగా మాట్లాడడము, చేయడము, పెట్టడము ఉండాలా. అది కాదని మాకి ఒక సమాజంలో ఒక విలువ కావాలి. ఎందుకంటే మేము కూడా ఆడోళ్ళు మగోళ్ళకి అట్లా మేము కూడా మనుషులమే కదా. అందుకోసము మాకు విలువ ఇచ్చి మమ్మల్ని గుర్తించి ప్రజల్లో మమ్మల్ని పెద్దగా మంచిగా మాట్లాడిస్తే మాకు అదే చాలు. మాలో కూడా చదువుకొని పిల్లవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ఏదన్నా పని కల్పించి మామూలుగా సేవలు చేస్తే చాలమ్మా. మాకు సమాజం అంతేను. మాకు వేరేది ఏంది ఆలోచించము. మేము కూడా మనుషులమే కాబట్టి మేము కూడా ప్రజల్లో కలుస్తున్నాము, చేస్తున్నాము కాబట్టి మాకు అదే మేము గుర్తిస్తలేదమ్మా. అక్క అంటే ఇంకా వేరే ఊర్ల నుంచి ఇట్లా మీలాగా ఉంటారు కదా అక్క, వాళ్ళు అనంతపూర్కి వస్తే మీలో మీరు తీసుకుంటారా? అవునమ్మా, మేము తీసుకుంటాము. వాళ్ళకి ఏం కావాలన్నా కూడా మేము సాయం చేస్తాము. మాలో మా వాళ్ళు కాబట్టి మేము సేవలు చేస్తాము, మాలోనే మేము కలుపుకుంటాము. చూస్తున్నారా అండి, వాళ్ళని వాళ్ళలో కలుపుకుంటున్నారు. ఆమె ఎంతగా చెప్తున్నారో మనం కూడా వాళ్ళని గుర్తించి ఎక్కడికి పోయినా వాళ్ళు షాపు తిరుగుతారని వాళ్ళని మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దండి. అది వాళ్ళ వృత్తి. మనం జాబ్ ఎలా అయితే చేస్తామో అలాంటి జాబ్ వాళ్ళది. వాళ్ళకి దేవుడు అలానే రాశాడు. సో వాళ్ళు ప్రతి షాప్కి వచ్చి డబ్బులు అడిగినప్పుడు మీరు అసభ్యంగా మాట్లాడకుండా దయచేసి వాళ్ళు ఏం అడుగుతారో మీ దగ్గర ఎంత ఉంటే అంత ఇవ్వండి. వాళ్ళేం ఆర్డర్ లేదు మాకు ఇంత ఇవ్వండి అంత ఇవ్వండి అని. వాళ్ళు అడిగేది 10 రూపాయలు, వాళ్ళకి ఇస్తే మనకే మంచిది. ఎందుకంటే వాళ్ళు దేవుళ్ళతో సమానమని చాలా మందికి తెలుసు. నేను కూడా అట్లే భావిస్తాను. సో దయచేసి వాళ్ళందరినీ కూడా వాళ్ళు మేడమే చెప్పారు వాళ్ళ మాటల్లో, వాళ్ళకి గౌరవించేది కొంచెం నేర్చుకోండి. మనలాగే వాళ్ళకు కూడా ఒక మనసు అనేది ఉంటుంది. ఆ మనసుని మీరు బాధ పెట్టకండి. అట్లా వాళ్ళు బాధపడితే 100% మనం బాధపడినట్టే ఉంటుంది. సో ఖచ్చితంగా వీళ్ళకు కూడా సమాజంలో ఒక మంచి పొజిషన్ అనేది రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళకు మా ట్రాన్స్జెండర్స్ నుండి వందనాలు. మాతో మాట్లాడిన దానికి థ్యాంక్ యూ. నిజంగా చెప్పాలంటే అక్క వాళ్ళకే థ్యాంక్స్ చెప్పాలి. సో థ్యాంక్స్ అక్క, నేను దీవించ. సో నా ఛానల్ అయితే అందరూ చూడండి, సిగ్గుల గౌరీ అనంతపురం. ఎందుకంటే నేను ఆడవాళ్ళకి సంబంధించిన మాత్రమే పెడతాను. సో అందరినీ చూసి దయచేసి అక్క వాళ్ళని గౌరవించి, వీళ్ళల్లో పూజలు పునస్కారాలు కూడా జరిగినప్పుడు అక్క వాళ్ళని పిలిస్తే వీళ్ళు వచ్చి మనకు టెంకాయ కొడితే 100కి 100% మంచిగా జరుగుతుందండి. ఎందుకంటే అది నాకు తెలుసు. నేను వీళ్ళతోనే పూజ చేయించుకుంటాను. మీకు కావాలంటే ఎవరికైనా వీళ్ళతో అవసరం ఉంటే అక్కని అడిగి రిక్వెస్ట్ చేసి నంబర్ ఇస్తే మీకు నంబర్ ఇస్తాను. సో మంచి పనులకు మాత్రమే పిలిచండి, పనికి మాలిన పనులకు పిలిచొద్దండి, దయచేసి చెప్తున్నాను. వాళ్ళని మరీ చెప్తున్నాను, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా కొంచెం మంచిగా మాట్లాడండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.